ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇతనికి చాలా పాపులారిటీ వచ్చేసింది. ఇంకా చాలా ఎంతమంది అంటే మెమేస్ చేస్తున్నారు. ఏం మెమేస్ చేస్తున్నారంటే ఇతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కూడా ఐబొమ్మలో ఫ్రీగా సినిమాలు చూశారు, అందుకని అసలు అతన్ని అలా అరెస్ట్ చేయడానికి అసలు వాళ్ళు చాలా బాధగా ఫీల్ అవుతున్నారు అని మెమేస్ చేస్తున్నారు. అసలు పైరసీ అనేది ఒక క్రిమినల్ యాక్ట్. మన ఇండియన్ లా ప్రకారం, ఇంటర్నేషనల్ లా ప్రకారం కూడా పైరసీ అనేది క్రిమినల్ యాక్టే. అంటే ఎవరో కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి మూవీ తీస్తే అది ఫ్రీగా చూసేయడం అనేది పైరసీ. ఇంటలెక్చువల్ కాపీరైట్ అనే దాన్ని ఇన్ఫ్రింజ్ చేసినట్టు ఉంటుంది పైరసీ వల్ల. సో అసలు ఎంత సపోర్ట్ ఎందుకు వస్తుంది ఇమ్మడి రవికి? మనం ఇక్కడ ఒక విషయం సైకలాజికల్ రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకి రాబిన్ హుడ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్ ఫోక్లోర్లోని రాబిన్ హుడ్ అనే ఒక దొంగ ఉండేవాడట. వాడేంటంటే గొప్ప వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకొని అవి పేదవాళ్ళకి పంచిపెట్టాడట. అదే ఇక్కడ అప్లై అవుతుంది మనకి. అంటే ఏంటంటే జనరల్గా పీపుల్కి హీరో వర్సెస్ విలన్ ఈ నెరేటివ్ అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు మీరు సినిమా టికెట్ ప్రైస్లు చూడండి చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమో సబ్స్క్రిప్షన్ ఫీజు ఇంక్రీజ్ చేసేస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని మీకు సబ్స్క్రిప్షన్ ఉంటాయి, ఈజీగా మీకు 10,000 అయితే అయిపోతాయి. ఇంకోటి టికెట్ ప్రైసులు చూడండి, మీకు 200, 300, బెంగళూరులో అయితే ఇంకా ఎక్కువ. దానికి తోడు మీరు థియేటర్కి వెళ్ళాలి కదా, ఫ్యామిలీతో అందరూ థియేటర్కి కలిసి వెళ్తే దానికి పెట్రోల్ ఖర్చు, లేదా ఓబర్ ఓలాలో వెళ్తే ఆ ఖర్చు. సో అలాంటి టైంలో ఇతను ఐబొమ్మ అనే వెబ్సైట్ క్రియేట్ చేసి అందులోని మూవీస్ అందరూ ఫ్రీగా చూసే ఫెసిలిటీ కల్పించాడు. అందుకని ఇతను అందరికీ హీరోలా కనిపిస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇతను సిస్టమ్కి ఎగైనెస్ట్ గా నించున్న ఒక వ్యక్తిలాగా జనాలకి అనిపిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ సిస్టమ్ అంటే ఎవరు? ఈ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద ఫిల్మ్ స్టూడియోస్ కోట్లు సంపాదిస్తున్నారు కదా వీళ్ళు జనాలు అని జనాలు అనుకుంటున్నారు. అది కూడా నిజమే, వాళ్ళు కోట్లు సంపాదిస్తారు. కానీ ఆ డబ్బులన్నీ ఎలా వచ్చాయి వాళ్ళకి? అసలు జనాలు టికెట్ అవి కొని ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఫీజు తీసుకుని వాటి వల్ల వాళ్ళకి కోట్లు వచ్చాయి. అందుకే వాళ్ళ పైరసీని ఎగైనెస్ట్గా వాళ్ళు స్టాండ్ తీసుకుంటున్నారు. ఒక సినిమా చూడాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్న టైంలో ఫ్రీగా సినిమాలు అతని వెబ్సైట్లో దొరుకుతుండడం వల్ల అందరికీ అతను హీరోగా కనిపించాడు. ఇప్పుడేమో పోలీసులు అతను అరెస్ట్ చేశారు. సో జనాలు అందుకే చాలా బాధపడుతున్నారు. ఎందుకు అసలు అతను ఏం చేశాడు? మూవీస్ ఫ్రీగానే చూపిస్తున్నాడు, అందరికీ చాలా మంచి చేస్తున్నాడు అని జనాల అభిప్రాయం. దీన్నే రాబిన్ హుడ్ ఎఫెక్ట్ అంటారు. కాగ్నిటివ్ డిసోనెన్స్ రిడక్షన్. ఇందులో ఏంటంటే జనాలు ఏమనుకుంటారంటే, జనాలకు తెలుసు పైరసీ అనేది ఇల్లీగల్, అనెథికల్ అని తెలుసు. అయినా సరే వాళ్ళ బ్రెయిన్ ఏంటంటే వాళ్ళ గిల్ట్ని రెడ్యూస్ చేసేస్తుంది అన్నమాట. కొన్ని జస్టిఫికేషన్స్ ఇచ్చుకుంటారు. ఏంటంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఆల్రెడీ రిచ్, వాళ్ళకి ఇంకెంత డబ్బులు కావాలి. ఇంకోటి ఏంటి, ఇంకేమనుకుంటారు, సిస్టమే కరప్ట్ కాబట్టి ఇది ఓకే, పైరసీ సైట్లో సినిమాలు ఫ్రీగా చూడడం ఓకే. ఇంకోటి ఏంటంటే టికెట్ బాగా ఖరీదు ఎక్కువ ఉన్నాయి, సో ఇలా పైరసీ సైట్లో మూవీ చూడడం తప్పు కాదు అని జనాలు జస్టిఫై చేసుకుంటారు వాళ్ళని. సైకాలజీలో దీన్నే కాగ్నిటివ్ డిసోనెన్స్ రిడక్షన్ అంటారు. ఇందులో ఏంటంటే మనం నెరేటివ్ని రీరైట్ చేసేసుకొని మనం బాగా బెటర్గా ఫీల్ అవ్వడానికి ఇవన్నీ చెప్పుకుంటాం అన్నమాట. మోరల్ డిసెంగేజ్మెంట్. ఇందులో ఏంటంటే పీపుల్ ఈ హామ్ నుంచి మెంటల్గా డిస్టెన్స్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు. అంటే ఏంటి, ఇప్పుడు ఐబొమ్మలో సినిమాలు చూస్తున్నాం, దానివల్ల ఎవరికి ఏమీ హార్మ్ జరగట్లేదు కదా. ఇంకోటి ఏంటి, సినిమా వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి, ఇది నేను ఒక్కనే కాదు అందరూ చూస్తుంటారు ఈ ఐబొమ్మ సైట్, అందులో తప్పేముంది అని అనుకుంటారు. దీన్ని మోరల్ డిసెంగేజ్మెంట్ అంటారు. ఇంకోటి కలెక్టివ్ రేషనలైజేషన్ ఏంటంటే ఒక లార్జ్ గ్రూపు పైరసీ వల్ల బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఈ బ్లేమ్ అనేది తగ్గిపోతుంది. అంటే కొన్ని లక్షల మంది, అంటే ఇప్పుడు ఎంత, ఈ ఐబొమ్మకి 50 లక్షల మంది యూజర్స్ ఉన్నారట. సో ఈ 50 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈచ్ ఇండివిజువల్ అక్కడ వాడి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది అక్కడ తగ్గిపోతుంది. ఈ ఎక్కువ మంది ఉండడం వల్ల క్రౌడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇఫ్ అందరూ చూస్తున్నారు కాబట్టి ఇది ఓకే, అందరూ చేస్తున్నారు కదా, ఇందులో తప్పేముంది అని అనుకుంటారు. ఎకనామిక్ ఫ్రస్ట్రేషన్, యాంటీ కార్పొరేట్ సెంటిమెంట్. ఇండియాలో ఏంటంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువ ఉంది. టికెట్ ప్రైస్లు నీకు 200 నుంచి 300 మల్టీప్లెక్స్లోని అసలు ఎంటర్టైన్మెంట్ అనేది ఒక లగ్జరీ అయిపోతుంది. ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, మళ్ళీ పెద్ద స్టూడియోస్, మల్టీప్లెక్స్ ఓనర్స్, వీళ్ళ మీద ఏంటంటే జనాలకి కోపం వచ్చేస్తుంది. ఇలాంటి టైంలో మనకి సినిమాలు ఫ్రీగా చూస్తున్నాడు ఒకడు వచ్చేసి ఫ్రీగా సినిమాలు చూపించేస్తున్నాడు అనగానే వాడు మనకి హీరోలా కనబడతాడు.
పారాసోషల్ గ్రాటిట్యూడ్. ఈ ఐబొమ్మతో జనాలు ఎమోషనల్గా అటాచ్ అయిపోయారు. చూసారా అసలు ఐబొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవిని అరెస్ట్ చేయగానే జనాలు ఎంత ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నారో, ఎంత సపోర్ట్ ఇచ్చేస్తున్నారో. అసలు ఏంటి ఐబొమ్మ ఫౌండర్కి ఇప్పుడు ఇమ్మడి రవిని సపోర్ట్ చేస్తున్న ఒక లాయర్ ఉన్నాడు కదా, అతనికి చెప్తున్నారట ఒక్కొక్కరు 10 కోట్ల మంది ఉంటే ఒక్కొక్కరు రూపాయి ఇస్తాం, మీకు 10 కోట్లు డబ్బులు ఇచ్చేస్తాం ఐబొమ్మ ఫౌండర్ని సపోర్ట్ చేయడానికి అని అంటున్నారు. అంటే అంత ఎమోషనల్గా ఉన్నారన్నమాట జనాలు. పైరసీ అనేది ఇల్లీగల్ అయినా సరే యూజర్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే ఇమ్మడి రవి మనకి హెల్ప్ చేశాడు, సినిమాలు అనేవి మనకి యాక్సెసిబుల్ చేశాడు, మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం ఫ్రీగా సినిమా చూడగలిగాం అనే ఈ కృతజ్ఞతా భావంతో ఉంటారు. దీన్నే పారాసోషల్ గ్రాటిట్యూడ్ అంటారు. ఇంకోటి విక్టిమ్ మైండ్ సెట్. అంటే మనల్ని మోసం చేశారు కాబట్టి మనం వాళ్ళని మోసం చేయడం ఓకే. మనల్ని ఎవరు మోసం చేశారు? ఈ ఓటీటీలు, ఈ మల్టీప్లెక్స్ సినిమాలు, ఈ టికెట్ ప్రైసులు. ఓటీటీలు ఏమో ఫీజు పెంచేస్తున్నారు. అంతకుముందు 1000 రూపాయల సంవత్సరానికి ఉండేది ప్రైమ్, ఇప్పుడు 1500 చేస్తారు. సో నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇంకా మిగతావన్నీ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ టికెట్ ప్రైసులు కూడా ఒక్కొక్కసారి మంచి సినిమా వస్తే అది పెంచేస్తున్నారు. సో ఈ విక్టిమ్ మైండ్ సెట్ వచ్చినప్పుడు నీకు ఈ రివెంజ్, ఈ కరెక్షను కరెక్ట్ అనుకుంటారు జనాలు. సరే ఓకే, ఇప్పుడు టికెట్ ప్రైసులు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పైరసీ చేయడం కరెక్ట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నో, సారీ, ఇది కరెక్ట్ కాదు. అంటే మీరు ఆలోచించండి ఒకసారి, టికెట్ ప్రైసులు ఎక్కువ ఉన్నాయని చెప్పి పైరసీ కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు మరి పెట్రోల్ ప్రైసులు కూడా బాగా ఎక్కువ అయిపోయాయి అనేసి ఇప్పుడు పెట్రోల్ దొంగతనం చేసేస్తే మరి అది కరెక్ట్ కాదు కదా. సో ఆలోచించండి, పైరసీ అసలు కొన్ని వేల మంది వర్కర్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక సినిమా ఎవడైనా తీసాడంటే ఆ సినిమాల్లో మీకు ఒక క్రూ ఉంటుంది కదా, స్పాట్ బాయ్ నుంచి మీకు ఆ డైరెక్టర్ వరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మేకప్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళందరికీ అసలు డబ్బులు ఎలా వస్తాయి? సినిమా హిట్ అయితే ఆ జనాలు సినిమాని టికెట్ కొని చూస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, లేదా ఓటీటీ సబ్స్క్రిప్షన్లో చూస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఈ పైరసీ వల్ల డైలీ వేజ్ కూడా ఎఫెక్ట్ అవుద్ది, డిస్ట్రిబ్యూటర్లు ఎఫెక్ట్ అవుతారు, స్మాల్ ప్రొడక్షన్ హౌసెస్ ఎఫెక్ట్ అవుతాయి, థియేటర్ వర్కర్స్ ఎఫెక్ట్ అవుతాయి, కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు కదా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు ఎవడో కొత్త ఫిల్మ్ మేకర్ వచ్చి మంచి సినిమా ఒకటి తీశాడు, అది ఐబొమ్మలో వచ్చేసింది, అందరూ ఫ్రీగా చూసేశారు, ఇంకా మరి వాడికి డబ్బులు ఏమో వస్తాయి. సో దట్ ఈస్ వెరీ రిస్కీ ఫర్ ఫిల్మ్ మేకర్స్. అంటే మీరు ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ కాకుండా ఒక ఫిల్మ్ మేకర్ లాగా ఆలోచించండి. మీరే ఒక సినిమా తీశారు అనుకోండి కష్టపడి, అది ఐబొమ్మలో పెట్టేశాడు, ఇమ్మడి రవి ఏమో ఐబొమ్మలో పెట్టేసి జనాలందరికీ ఫ్రీగా ఇచ్చేశాడు, మీకు ఎలా ఉంటుంది? మీ కోపం వస్తుంది కదా. సో పైరసీ అనేది కరెక్ట్ కాదు. సిస్టమ్ అన్ఫేర్గా ఉంది కాబట్టి ఈ పైరసీ అనేది క్రైమ్ కాదు అని కొంతమంది అనుకుంటారు, కానీ ఇది తప్పు. సిస్టమ్ అన్ఫేర్గా ఉన్నా సరే ఏదైనా మనం ఇల్లీగల్గా తీసుకుంటున్నామంటే అది స్టిల్ అది క్రైమే ఇంకా. సో పైరసీ అనేది తప్పు. పైరసీ వల్ల ఏంటంటే క్వాలిటీ పడిపోతుంది ఫిల్మ్స్కి డబ్బులు రావట్లేదు అనుకోండి, ఇంకా జనాలు అసలు ఇంకా హై బడ్జెట్ పెట్టి ఇంకా సినిమాలు ఏం తీస్తారు? ప్రొడ్యూసర్స్ రిస్క్ చేయరు, బడ్జెట్స్ తగ్గిపోతాయి, మంచి డైరెక్టర్స్ స్ట్రగుల్ అవుతారు, రీజనల్ సినిమా సఫర్ అవుద్ది, అల్టిమేట్గా నష్టపోయేది ఆడియన్సే. సరే ఇప్పుడు ఇంకో విషయం, ఈ మూవీ పైరసీ సైట్స్ ఉన్నాయి కదా, అసలు వీళ్ళు ఎందుకు ఇలాగా ఫ్రీగా సినిమాలు పెడతారు? అంటే ఇప్పుడు ఈ ఇమ్మడి రవి ఈ సైట్ ఎందుకు పెట్టాడు అసలు ఒకసారి ఆలోచించండి. అతను సమాజ సేవ చేద్దాం అనుకుని ఈ ఐబొమ్మ సైట్ పెట్టేసి అందరికీ నేను ఫ్రీగా సినిమాలు చూపించేస్తాను, హీరోని అయిపోతాను, మంచి చెయ్యాలి జనాలకి అన్న ఉద్దేశంతో ఈ ఐబొమ్మ సైట్ పెట్టాడా? ఒకసారి ఆలోచించండి. ఐబొమ్మ సైట్ కానీ లేదా వేరే ఏదైనా పైరసీ సైట్ కానీ అందులో వాడి సినిమాలు పెట్టాడంటే ఒక మోటివ్తో పెడతాడు. ఓకే, జనాలు ఓకే నేను ఫ్రీగా సినిమాలు చూసేస్తున్నాను అన్న ఒపీనియన్తోనే ఉంటారు, అంటే ఆ అసంప్షన్లో ఉంటారు వాళ్ళు, జనాలు ఆ భ్రమలో ఉంటారు ఫ్రీగా సినిమా చూసేస్తున్నాను అని. బట్ అక్కడ ఏంటవుతుందంటే మీరు పైరసీ సైట్స్ చూస్తుంటే అక్కడ అప్పుడప్పుడు యాడ్స్ పాప్ అవుతుంటాయి, కానీ అక్కడ ఏంటంటే వాడు అక్కడ మీ డేటాని తీసుకుంటున్నారు. అక్కడ అతని దగ్గర 50 లక్షల మంది డేటా ఉందట. అంటే జనాల బ్రౌజింగ్ హ్యాబిట్స్ అసలు వాళ్ళు ఏం చూస్తున్నారు మిగతా ఇంకా చాలా డేటా ఉంటుంది. ఆ డేటాని అతను ఎవరికైనా అమ్మొచ్చు. ఇంకోటి బెట్టింగ్ యాప్స్, ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా అతను చాలా డబ్బులు సంపాదించాడు అని పోలీసులు అంటున్నారు. సో మీకు ఏది ఫ్రీ కాదు. మీరు ఏదో సినిమా ఫ్రీగా చూసేసాం అనేసి ఆనందపడిపోయారు, బట్ ఇట్స్ స్టిల్ మీకు అక్కడ మీరు సినిమా చూస్తున్నప్పుడు మీ ఐపీ అడ్రస్, మీరు ఏ డివైస్ యూస్ చేస్తున్నారు, ఏ బ్రౌజర్ యూస్ చేస్తున్నారు, టైం స్టాంప్స్, మీరు విజిట్ చేసిన పేజీలు, సో ఈ డేటా అంతా ఐబొమ్మ దానికి వాళ్ళకి వెళ్తుంది. సో ఆ డేటాని అతను వేరే వాళ్ళకి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తాడు. ఇది నేను చెప్పదలుచుకుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అఫ్ కోర్స్ ఐబొమ్మ ఫ్యాన్స్ అందరూ
అందరూ హట్ అవుతారేమో మరి ఇలాగా నేను మాట్లాడినందుకు. బట్ పైరసీ అనేది కరెక్ట్ కాదు, ఇది మాత్రం నిజం.